Hello beautiful subscribers, welcome to my YouTube channel Advi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. మేము కెహల్గావ్ నుంచి బాగల్పూర్కి వెళ్తున్నాము ఆటోలో. ఇది ఆటో కాదు, టోటోలో వెళ్తున్నాం. ఇది వెళ్ళే దారిలో, మేము ఉండే దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అండి. ఇది షాప్స్ అవి కానీ రోడ్ అయితే చెప్పలేం. మన ఏపీని ఒక 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం చూసినట్టు ఉంటుంది. ఇది వంతెన అండి, బ్రిడ్జ్ కింద రైల్వే స్టేషన్ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ నేను ఆటోలో వెళ్ళేటప్పుడు అది సరిగా కనిపించలేదు టోటోలో. ఇక్కడ అన్ని లిచీ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇంకా మేము ఒక చోట దిగేసి రైల్వే స్టేషన్లోకి సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందంట ట్రైన్. అందుకని అది ఎక్కడం కోసమని ఇంకో వే నుంచి వచ్చాము. స్టేషన్ ఉన్న వైపు నుంచి కాకుండా ఇంకో వైపు నుంచి వచ్చేసాము. మా వారు ట్రైన్ ఎక్కడ దాకా వచ్చిందో ట్రైన్లో చూస్తున్నారు. వాళ్ళ డాడీ చెయ్యి పట్టుకుంటాడు మా దిక్కు ఎక్కువగా, ఆయన ఎప్పుడు ఉండరు కాబట్టి. అలాగే గూడ్స్ ఉంది చూడండి, వాళ్ళిద్దరూ ఒక జట్టు అయినట్టు. కానీ మా వాడు అస్సలు వాళ్ళ డాడీ మాట విండు, అంతో ఇంతో వింటే నా మాట వింటాడు. వాళ్ళ డాడీ చాలా గారాబం చేస్తాడు కాబట్టి నా దగ్గర నేను గారాబం చేయకపోయినా ఎక్కువ గారాబం పడేది నా దగ్గరే. ఇంకా మా అది అటు ఇటు వెళ్తూ ప్లాట్ఫామ్ మీద అది చేస్తున్నాడని అక్కడే ఒక చిన్న గోడ లాంటిది ఉంటే దాని మీద కూర్చోబెట్టాడు వాళ్ళ డాడీ. అటు సైడ్ పక్కన అన్నీ చూపిస్తూ మేకలు అలాంటివి అన్నీ ఉన్నాయని, ఎండకి వాడు కందిపోతాడని నేను చెప్పినా కూడా వాళ్ళ డాడీ వినకుండా అన్నీ దాని మీదే నుంచోబెట్టారు. ఇది ట్రైను, లోకల్ ప్యాసింజర్ ట్రైన్ అంటాం కదా అది. వాళ్ళ డాడీకి కూడా ప్లేస్ ఇవ్వకుండా వాడికి ఒక్కడికే సీట్ కావాలని కూర్చున్నాడు. వాళ్ళ డాడీ నుంచున్నాడు. మరి అసలు పక్కన ఎవరో తెలియని వ్యక్తిని కూడా మా బాబు చేయబెట్టుకొని చాలా కొరకడానికి కూడా ట్రై చేస్తున్నాడు. ఇంకా నాకు కూడా కొంచెమే ప్లేస్ ఉన్నింది, కానీ ఇలాంటి ప్రయాణం మళ్ళీ చేయకూడదు అనే విధంగా ఉన్నింది. ఒక జస్ట్ దీంట్లో అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేయచ్చు. హాఫ్ అన్ అవర్లో వచ్చేసాం మేము. 5:30 కల్లా బాగల్పూర్లో దిగాము. బాగల్పూర్లో దిగాక ఇంకా దిగడమే ఒక గగనం అండి. అసలు కాలు కింద పడడానికి కూడా ఉండదు అంత. ఇంకా నెట్టుకుంటూ ఉంటారు జనాలు, మనల్ని దిగనివ్వకుండా ఎక్కే వాళ్ళు ఎక్కిపోతుంటారు. ఇవి లిచీ ఫ్రూట్స్ అండి, ఇక్కడ చాలా ఫేమస్. చాలా లిచీ ఫ్రూట్స్ అన్నీ ఎక్కడికో పార్సిల్ చేస్తున్నారు. ఎంత బాగుంటాయంటే, నేను ఫస్ట్ తినకముందు ఎలా ఉంటాయో అనుకున్నాను, తిన్న తర్వాత కానీ తెలిసింది చాలా బాగుంటాయని. మేము మెయిన్గా కహల్గావ్ నుంచి బాగల్పూర్కి ఎందుకు వచ్చాము అంటే, మా బండి విజయవాడ నుంచి పార్సిల్ ఇక్కడికి వచ్చిందండి. ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లెక్క, అందుకని ఇక్కడికి వస్తుంది. పార్సిల్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. తీసుకున్నాము మా బండిని. తీసుకొని గుడి పక్కనే ఏదైనా గుడి ఉంటుందేమో చూద్దామనుకున్నాము. కానీ రైల్వే స్టేషన్ పక్కనే శివ మందిర్ అని కనిపించింది. ఇంకా అక్కడ పూజ చేపిద్దామని వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంకా పార్సిల్ అనేది వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు బండిని. కానీ ఏంటంటే విచిత్రం ఏంటంటే, అక్కడ పూజారి లేడు, ఏమీ లేడు. మళ్ళీ ఒక 10 మినిట్స్కి పూజారి కూడా వచ్చాడు. పూజ ఎలా చేస్తారో ఏమో అనుకున్నాను, కానీ చాలా భిన్నంగా జరిగింది. ఎందుకంటే నేను పూజ అలా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బండి లుక్ చూడండి ఇలా ఉంది. ఈ రైల్వే వాళ్ళు మంచిగానే ప్యాకింగ్ అనేది బాగానే ఉంటుంది. అన్ని ప్రూఫ్స్ అవన్నీ కూడా తీసుకుంటారు, ఆధార్ కార్డ్ అలాగే మిగతావి కూడా. ఇక్కడ పురాతన కాలం లాంటి ఇల్లు ఉంది చూడండి, రేకుల ఇల్లు. అలాగే ఇది శివ మందిరు అని పేరుకి శివ మందిర్లా ఉంది, కానీ సైడ్కి ఉంటా మనకు బయటికి వ్యూ కనిపించేది మాత్రం హనుమాన్. ఇంకా
ఈయనే పూజారంట. అస్సలు ఏ క్వశ్చన్ కూడా పూజారిలాగా, అంటే మన తల్లి బాపనయ్యలు ఎలా ఉంటారు అంటే చూడంగానే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఈయన ఫస్ట్ బండిని నీళ్ళు చల్లాడు, తర్వాత గంధంతో బొట్లు స్వస్తికి గుర్తేసి బొట్లు పెట్టాడు. అలాగే పువ్వులు కూడా ఏదో నామకే వాస్తుంటే వేసాడు. తర్వాత అగరబత్తీలు, అది ఆ గంధం కూడా చల్లాడు. అగరబత్తీలు అవి కూడా చల్లేసి అది కర్పూరం కూడా వెలిగిస్తా అన్నాడు. కానీ మేము వెంటనే బయలుదేరాల్సి వచ్చింది. 30 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. ఆ 30 కిలోమీటర్స్ జర్నీ కూడా చూపిస్తాను మీకు. తర్వాత దానికి హారతిలాగా తీద్దామనుకున్నారు, కానీ మాకు టైం లేట్ అవుతుంది. అప్పటికే 6:30 అయింది. అందుకనే ఇంకా అదేమీ చేయలేదు. ఇక్కడ మన సైడ్ లాగా ఇక్కడ నిమ్మకాయలు అలా తొక్కించడం అలాంటివి ఉంటాయి అనుకున్నాను. నిమ్మకాయలు బండి కట్టడం అలాంటివి చేస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం పూర్తి విభిన్నంగా జరిగింది. ఇంకా మా వారు లైట్ కూడా ఆన్ చేశారు. మా ఆదికి వాడు నిద్రపోయి లేచాడు. ఇంకా ఏదో ఒకటి తింటూ ఉంటే వాడు సైలెంట్గా ఉంటాడు, లేకపోతే అటు ఇటు పరిగెత్తుతాడని ఒక లేస్ ప్యాకెట్ కొని ఇచ్చాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి, బీహార్ అంటేనే కొంచెం వెరైటీగా ఉంటారు జనాలు. నాకు అనిపించిన ఫీలింగ్ ఇది. ఆయన మళ్ళీ ఏదో నీళ్ళు చల్లేసి ఒక దారం తీసుకున్నారు. మరి దారం తీసుకొని కట్టారో లేదో కూడా నేను చూడలేదు. తర్వాత ఏదో చేశాడు, 2 మంత్రాలు కూడా చదవలేదు. ఏదో అంటే నాకైతే చాలా కొత్తగా అనిపించింది, ఇలా కూడా పూజ చేస్తారా అని. మీరు ఇలాంటి వింత ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా పొందారా? నాకైతే ఇది కొత్తగానే అనిపించింది. మామూలుగా మన సైడ్ అయితే నిమ్మకాయలు కట్టడము, నిమ్మకాయలు తొక్కించడము, టెంకాయ కొట్టడం అలాంటివి జరుగుతాయి కదా. ఆయన చాలాసార్లు ఎందుకు నీళ్ళు చల్లుతున్నాడో నాకు అర్థం అవ్వలేదు. తర్వాత మా వారు బండి స్టార్ట్ చేశారు. స్వీట్ తీసుకొచ్చారు. ఆ స్వీట్ కూడా ఆయనకి ఇచ్చేశారు, దేవుడికి పెట్టమనేసి. బండి ఫస్ట్ మా వారు స్టార్ట్ చేసి తర్వాత అది కూర్చున్నాడు. ఇంకా తర్వాత హెల్మెట్ తీసుకున్నారు. హెల్మెట్ తీసుకున్న తర్వాత నాకు బాయ్ చెప్పమని చెప్తున్నారు. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేనే ఎదురొచ్చాను. అదైతే తీయడానికి కుదరలేదు. కొంచెం ముందుగా ఎదురొచ్చేసి నేను కూడా బండి మీద కూర్చొని ఎక్కాము. ఎక్కిన తర్వాత ఇక్కడ మధ్యలో దారిలో వస్తున్నప్పుడు అప్పటికే కొంచెం చీకటి అవుతూ ఉంది. ఈ భాగల్పూర్ మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అట్లాగనే కొంచెం బాగానే డెవలప్ అయింది. మంచి రెస్టారెంట్స్ కానీ, టైటాన్ ఐ అని షోరూమ్స్ కానీ, అలాగే చాలా పెద్దవి మాల్స్ కానీ అన్నీ ఉన్నాయి. కెనరా బ్యాంక్, మన సైడ్ ఉండే కెనరా బ్యాంక్ కూడా ఉంది. ఎక్కడైనా ఉండొచ్చు. మామూలుగా కెనరా బ్యాంక్ మనం మన సైడ్ చూస్తాం కదా. ఫస్ట్ క్రై, పిల్లల ప్రొడక్ట్స్ అన్నీ దొరికే ఫస్ట్ క్రై. మా వారు మా బాబుకు ఒకసారి ఇక్కడ కూడా తెచ్చారు ఒకసారి. తర్వాత ఇక్కడ ఉండేవన్నీ రూమ్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. కేక్ షాపులు అన్నీ చూడడానికి బాగా మంచి యాంబియన్స్ లుక్తో బాగుంది. అలాగే అన్నీ తీసుకుంటూ వచ్చాను బండి మీద. కానీ ఇక్కడ రోడ్లు మాత్రం మరీ దారుణంగా ఉన్నాయి. ఇక్కడ భాగల్పూర్ వరకు కొంచెం పర్లేదు, కానీ ట్రాఫిక్ ఉంది. కానీ ముందు ఉండేసరికి వెళ్ళే కొద్ది చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ హాస్పిటల్స్ అలాంటివి, ఇది ఒకటి కాలేజ్ అంట. ఇక్కడ గేట్స్ ఉన్నాయి. ఇక్కడ మటుకు మాత్రం రోడ్లు బాగున్నాయి. అలాగే ఇక్కడ మ్యాంగోస్ మాత్రం రేవిగా దొరుకుతాయి. చాలా ఎక్కువగా బుట్టల్లో అమ్ముతారు. ఇక్కడ ఫేమస్వి మాల్దా, జల్ అని ఫేమస్ ఉంటాయంట. ఇది ఒక లేడీస్ కాలేజ్ బయట. ఇక్కడ కూడా బాగా రష్గా, జనాలు నిండుగా బాగుంది. అన్ని వెరైటీస్ దొరుకుతాయి అక్కడే. వాళ్ళకి అంటే పేరెంట్స్ అలా తీసుకొచ్చే వాళ్ళకు ఏదైనా పిల్లలకి కొనిచ్చి తీసుకొని పంపించవచ్చు.
చాలా నీట్గా ఉంది, చాలా అందంగా. మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినేలాగా. ఇలాగే ట్రెండ్స్ మన దగ్గర చూస్తుంటాం కదా, అలా అంటే నేను కహల్గాన్లో చూడలేదు అవి, ఇక్కడ బాగల్పూర్లో చూశాను. ఇది కొంచెం డెవలప్డ్. ఇది వంతెన చూడండి ఫ్రెండ్స్, అదే ఇది 0 మైల్ రాయి అంటాం కదా, బొడ్డు రాయి అని మన సైడ్ అనుకుంటాం కదా, ఊరు పొలిమేర రాయి అట్లా అంటారు కదా, అలానే ఇది ఈ వంతెన దగ్గర నుంచి అంట ఫ్రెండ్స్. ఇక్కడ విలో బాగల్పూర్ అనేది కూడా ఉంది చూడండి, బాగుంది కదా చూడ్డానికి. ఐ లవ్ అని చూసాము, ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ అని ఏదైనా విలేజ్ వైజాగ్ అట్లా చూసాం, కానీ వీ లవ్ బాగల్పూర్ అనేది మనం చూడలేదు కదా, ఇది కొత్తగా ఉంది. అలాగే మేము చిన్నగా ముందుకు వెళ్తున్నాము. నెక్స్ట్ డే ఏం చేసాం, అప్పుడు వచ్చేసరికి నైట్కి వర్షం పడింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే స్టిక్కరింగ్ చేయించడానికి వెళ్ళాము, నేమ్ ప్లేట్ అవన్నీ. ఫస్ట్ మా బాబు పేరు ఒక్కటే వేపిద్దాం అనుకున్నాము, కానీ నాది మా వారి పేరు వచ్చేలాగా వేస్తే ఎలా ఉంటుంది అని నేను మా వారు అనుకున్నాము. అప్పుడు మా ఇద్దరు పేర్లతోటి వేయించుకున్నాము. మా వారి పేరు వినోద్, నా పేరు సాయి కదా, అలా వేయించుకుందామని అనుకున్నాము, కొత్తగా ఉండిద్దని. ఎవరైనా వేయించుకొని ఉండొచ్చు ముందు, మా కొత్త వండి కదా, మా ఇద్దరి పేరు వేయించుకుందామని, ఒకసారి వేస్తే ఎలా ఉంటుంది అని చూడడం కోసమని వేయించుకున్నాము. అలాగే మా ఇంట్లో అందరికీ ఇష్టమైన మాది పేరు కూడా వేపిద్దామని, వాడిది ఫస్ట్ వేయించి మాది వెనకాల వేయించుకుందాం అనుకున్నాము. వాడిది రెడ్ కలర్లో వేద్దాం అనుకున్నాం, కానీ రెడ్ ఎందుకులే అంతగా అని వైట్ అయితే మా వాడిలాగా స్వచ్ఛంగా మంచిగా అందంగా ఉంటుందని ఆదిత్య కృష్ణ మా వాడి పూర్తి పేరు. కానీ లెటర్స్ కొంచెం పెద్దగా అయ్యాయి, కానీ చాలా బాగా కనిపిస్తుంది అందంగా. బండి నడిపేది మా వారైనప్పటికీ బండి ఓనర్ మాత్రం మా ఆదిత్యే, అందుకే వాడి పేరే ఫస్ట్లో వేయించాము. ఇంకా మా మెమరీస్లో ఆద్విక్ అనేది ఒక గొప్ప అనుభూతి. ఇది వాడి కోసమే, ఇక్కడ తిరగడం కోసం ఉపయోగపడుతుందని కొన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Advi 963 Creations.